శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2000 మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు 1400కు పైగా పోలీసులు కౌంటింగ్ ప్రక్రియలో విధులు నిర్వర్తించబోతున్నారు. ఇప్పటికే కౌంటింగ్ జరిగే శివాని ఇంజనీరింగ్ కాలేజ్ పరిసరాల్లో 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. మరోవైపు శ్రీవాణి ఇంజనీరింగ్ కాలేజీలో రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారు. మొత్తం ఎస్పీ ఆధ్వర్యంలో పర్యవేక్షణలో మొత్తం పోలీస్ ఫోర్స్ అందరినీ కూడా ఫాలోయింగ్ చేసి ఏర్పాట్లను అయితే ప్రస్తుతం మనం రిజల్ట్స్లో చూస్తున్నాం. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 8 నియోజకవర్గాలతో పాటు ఓ పార్లమెంట్ స్థానానికి సంబంధించి రేపు ఇక్కడ కౌంటింగ్ ప్రారంభం ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం పార్లమెంటుకి సంబంధించి సెపరేట్గా కౌంటింగ్ హాల్స్ను 9 సిద్ధం చేయగా, ఇటు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 8 కౌంటింగ్ హాల్ని అయితే ఏర్పాటు చేశారు. మొత్తం 2000 మందిని అయితే ఈ కౌంటింగ్కి అయితే ఉపయోగించడానికి అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరోవైపు 1465 మంది అయితే పోలీస్ ఫోర్స్ని అయితే 3 అంచెల భద్రతా వ్యవస్థ అంతటిని కూడా ఇక్కడ మన కౌంటింగ్ ప్రాంతాల్లో చేశారు. ఏవైతే పల్నాడు వంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 3 అంచెల బందోబస్తుతో పాటు ఆర్మర్ రిజర్వ్ ఫోర్సెస్ను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గాన్ని 8 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి నియోజకవర్గానికి కూడా 14 టేబుల్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్లోనూ అరగంటకు కూడా మొత్తం రిజల్ట్స్ వచ్చే విధంగా అయితే మొత్తం ఏర్పాటు చేశారు. మొత్తం 98 టేబుల్ను దీనికోసం అసెంబ్లీకి సంబంధించి ఏర్పాటు చేశారు. మొత్తం అత్యంతగా 19 టేబుల్స్లో ఉన్నటువంటి 19 రౌండ్లో మొదటగా సరిగా ఆంధ్రవలస నియోజకవర్గం సంబంధించిన ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మిగిలిన సంబంధించినటువంటి మరోవైపు పోలీసు సంబంధించి ఇప్పటికే మొత్తం జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించడంతో పాటు జిల్లా మొత్తం ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉందో కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల 2 కిలోమీటర్ల పరిధిలో అయితే పూర్తిగా రెడ్ జోన్ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు నియోజకవర్గ కేంద్రాలతో పాటు ఏవైతే సమస్యాత్మక గ్రామాలు సుమారు 272 వరకు సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, వీటన్నిటిలో కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేశారు. వాటితో పాటు ఏవైతే కీలకమైనటువంటి నాయకులు వీటన్నిటి కూడా భద్రత అయితే భారీగా పెట్టారు. గత అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఎవరు కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి సెల్ ఫోన్స్ ఎలాంటి ఇవి కూడా చేయకూడదు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే అటు పెట్రోల్కి సంబంధించి లూజ్ పెట్రోల్ అమ్మకాలపై పూర్తిగా నిషేధించడంతో పాటు 4వ తేదీన పూర్తిగా లిక్కర్ షాపులన్నింటినీ కూడా క్లోజ్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. మొత్తానికి ఏదైతే కౌంటింగ్ ఏర్పాట్లు అయితే పూర్తిగా పూర్తయిన పరిస్థితి ఉంది. మరి కొద్ది గంటల్లోనే కౌంటింగ్ స్టార్ట్ అయిన ఉంది. నేతల భవితవ్యం అయితే తెలిగి ఉంది. దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు అయితే శ్రీకాకుళం జిల్లాలో పోతాయి. కెమెరామెన్ సూర్యతో పాటు 20 శ్రీకాకుళం జిల్లా.